మనం ఏం తింటాము అనేది ఎంత మ్యాటరో, ఏం తినకూడదు అనేది కూడా అంతే మ్యాటర్. ఓ కోకోనట్ చట్నీ అస్సలకి పిల్లల్ని మీరు ఎలా చూసుకుంటారో అలా మిమ్మల్ని మీరు చూసుకోండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నిజంగా చెప్తున్నాను, నా వీడియోస్ ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నాయా, నా వర్డ్స్ ఇంతమందికి ధైర్యాన్ని ఇస్తున్నాయా అని తలుచుకుంటేనే నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఎంతమంది కమెంట్స్ చేస్తున్నారు, యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాగ్రామ్కి వచ్చి కూడా చాలామంది, అంటే ఇక్కడ పర్సనల్గా మెసేజెస్ చేయలేని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి చాలామంది కూడా మెసేజెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం లేట్ అవుతుండొచ్చు, బట్ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. నేను చెప్పే మాటలు మీకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయో, మీరు చేసే కమెంట్స్ అండ్ మెసేజెస్ కూడా నాకు అంతే స్ట్రెంగ్త్ అండ్ ఇన్స్పిరేషన్ ఇస్తున్నాయి. బట్ రిమెంబర్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్, బట్ మిరాకిల్ డూ హ్యాపెన్స్. కీప్ ఫెయిత్ అండ్ స్టే స్ట్రాంగ్. ఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. చాలా డేస్ నుంచి, ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిజంగా కొన్ని వందల కమెంట్స్ వచ్చాయి. దేని గురించి? సో ఇదన్నమాట ఫుడ్. ఎగ్ పికప్కి ముందు ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఏం ఫుడ్ తీసుకోవాలి, లైక్ మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా ఉంటే మనకి అది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది, బట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను చేయలేకపోయాను. ఇంత డిలే అయింది. సో ఇప్పటి నుంచి నో డిలేస్. సో నాకున్న ఎక్స్పీరియన్స్కి, నాకున్న నాలెడ్జ్కి, నాకున్న ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ చార్ట్ ప్రకారం నేను కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వెల్కమ్ టు మై ఛానల్ అఖిల ఐశ్వర్య. అఖిల అంటే నేను, ఐశ్వర్య అంటే నా బేబీ. మనం వీడియోలోకి వచ్చేస్తే, నాకు ఎగ్ పికప్కి ముందు, అంటే మనకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి మనకి ఈ ఫుడ్ తినాలి, ఈ మెడిసిన్ వాడాలి అని మనకి హాస్పిటల్ వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. సో అలాగే నాకు కూడా నా ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు సజెస్ట్ చేశారు. అది కొంచెం ఫాలో అవ్వడం కష్టమే, బట్ తప్పదు, ఎందుకంటే మన రిజల్ట్ కావాలి కాబట్టి. ఇక్కడ మీకు ఒక డిస్క్లైమర్. ఈ వీడియో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నేను చెప్తున్నాను. కానీ మీరు మీ ఫుడ్ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ చేసే ముందు ప్లీజ్ 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 మీ డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళు ఓకే అంటేనే చేయండి. ఎందుకంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. నాకున్న ప్రాబ్లంకి నాకు ఒకటి సజెస్ట్ చేస్తారు, మీకున్న ప్రాబ్లంకి మీకు ఒకటి సజెస్ట్ చేస్తారు. సో అవి రెండు మరి సింక్ అవుతాయా లేదా అనేది మనకి తెలియదు. సో తెలిసిన వాళ్ళని అడగడం బెస్ట్. మీరు అడగండి, వాళ్ళు ఓకే అంటేనే మీరు కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే మెంతి వాటర్ తాగుతాను. ఒక 1 గ్లాస్ వాటర్లో హాఫ్ స్పూన్ మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ లేవగానే ఫస్ట్ అది పరిగడుపున తాగుతాను. సో వాటర్ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే 4 ఇడ్లీ లేదా వీట్ రవ్వ, అది గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వతో ఉప్మా చేసుకొని ఒక 1 కప్ తీసుకుంటాను. లేదు అంటే ఒక 2 చపాతీస్ విత్ లీఫీ వెజిటేబుల్ కర్రీస్. ఆకుకూరలు ఎంత మంచిగా తింటే మీకు అంత మంచిది. ఎందుకు ఆకుకూరల్లో ఏంటంటే మంచి ఐరన్ ఉంటుంది అనమాట, మన బాడీకి అది చాలా హెల్ప్ చేస్తుంది. మనకి ఇక్కడ మళ్ళీ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, నో కోకోనట్ చట్నీ అస్సలకి దేంట్లో కూడా కొంచెం, మనం కొంతమంది చట్నీలు చేసేటప్పుడు కొంచెం అయినా సరే కోకోనట్ యాడ్ చేయడానికి చూస్తారు. అసలు నో, మొత్తానికి నో. 14 days వరకు నో కోకోనట్ చట్నీ విత్ ఎనీ ఆఫ్ ఐటమ్. మిడ్ డే స్నాక్ అనమాట. 11:30 కలా ఒక క్యారెట్ లేదా ఒక బీట్రూట్ తీసుకున్నాను. దెన్ ఆఫ్టర్ లంచ్ వస్తుంది. లంచ్లో ఏంటంటే రైస్ అంటే మన కడుపు నిండా తినద్దు, ఒక కప్ తీసుకున్నాను అంతే. ఒక కప్ రైస్, చికెన్ ఇట్లా వీక్లీ వన్స్ అంతే, వారానికి ఒక్కసారి మాత్రమే చికెన్. ఎగ్ ఒక ఆల్టర్నేట్ డేకి ఒక ఎగ్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఒక 3 days అన్నా మన మెనూలో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా, లీఫీ వెజిటేబుల్ అనేది చాలా మంచిది మన హెల్త్కి. అండ్
నో కర్డ్, నో బటర్ మిల్క్. అస్సలు కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ అస్సలు తీసుకోవద్దు ఈ 14 days. తర్వాత 4:30 నుంచి 5:30 స్నాక్స్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మొలకలు. స్ప్రౌట్స్ ఒక 1 cup, లేదంటే బాయిల్డ్ చెన్న ఒక 1/2 cup మామూలుగా సాల్ట్ పెప్పర్ వేసుకొని అట్లా స్నాక్స్ లాగా తీసేసుకుంటే బెస్ట్ అది. తర్వాత డిన్నర్లో ఎట్లా అంటే మల్టీగ్రెయిన్స్ ఉంటాయి కదా, మల్టీగ్రెయిన్ దోశ ఒక 2, లేదు అంటే ఒక 2 జావర్ రొట్టి, జొన్న రొట్టె, మక్క రొట్టె అట్లా ఉంటాయి కదా, ఆ రొట్టెలు ఒక 2 విత్ కర్రీ. ఇందాక నేను లంచ్లో చికెన్ వీక్లీ వన్స్ అని చెప్పాను కదా, అలా నాకేంటంటే రైస్ వీక్లీ 2 times అని చెప్పారు. 2 days కాదు, 2 times. ఓన్లీ వారానికి 2 సార్లు మాత్రమే, అది కూడా ఓన్లీ 1 cup రైస్ తీసుకోమని చెప్పారు. నేను కూడా అదే డైట్ ఫాలో చేశాను. సో ఇది 14 days వరకు మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు తినమని చెప్పిన చార్ట్ నేను ఇదే ఫాలో అయ్యాను. అండ్ దీంతో పాటు ఏంటంటే 3 to 3.5 liters, 3.5 liters వరకు వాటర్ ఎవ్రీడే మనం వాటర్ తాగాలి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ట్రీట్మెంట్ అయిపోయింది అని కాదు. ప్రతి ఒక్కరు మగ ఆడ చిన్న పెద్ద అట్లా ఏ తేడా లేకుండా వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మన హెల్త్కి అంత మంచిది. ఎందుకంటే బాడీలో మనకి 70 to 80% వాటరే ఉంటుంది. సో వాటర్ మనం ఎంత మంచిగా తీసుకుంటే మనకి హెల్త్ అంత బాగుంటుంది. మనం ఏం తింటాము అనేది ఎంత మ్యాటరో, ఏం తినకూడదు అనేది కూడా అంతే మ్యాటర్. ఇప్పుడు నేను ఏం తినకూడదో చెప్తాను. యాక్చువల్లీ ఏం తినాలో నేను చెప్పి సజెషన్స్ తీసుకోమని చెప్పాను కదా, ఇది మాత్రం ఎవరిని అడిగినా తినొద్దనే చెప్తారు. సో ఈ ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ మైదాకు సంబంధించినది ఏది కూడా మనం తీసుకోవద్దు. రోటీ కానీ లేకపోతే బేకరీ ఐటమ్స్ కానీ ఏదైనా సరే మైదాకి రిలేటెడ్గా ఉన్న ఏ ఐటమ్ కూడా మనం తినొద్దు. నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్, తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు జ్యూస్ డబ్బాలు దొరుకుతాయి కదా, ఒక 1 liter జ్యూస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం నిజంగా మీరే ఆలోచించుకోండి, మనం ఇంట్లో ఏదైనా జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, ఎంతసేపు వరకు అది ఫ్రెష్ ఉంటుంది ఖరాబ్ కాకుండా. కానీ వాడు అందులో ప్యాక్ చేసినది అట్లీస్ట్ ఒక 3 months అన్న ఫ్రెష్గా ఉంటుంది. సో అట్లా, ఎందుకంటే అది ప్రాసెస్ చేసింది, అందులో కెమికల్స్ అన్ని మిక్స్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి ఇస్తాడు. కానీ మనం అదేంటంటే ఫ్రూట్ జ్యూస్ అని తెచ్చుకొని తాగుతాం. నో, అది కూడా హెల్త్కి అస్సలు మంచి కాదు. సో స్వీట్స్ అస్సలు తినొద్దు. ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఐటమ్స్ ఏవి కూడా మనం తినొద్దు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ఏది తినొద్దు. తర్వాత ఇవి చాలా అంటే చాలా మెయిన్, కఫెన్. కాఫీ అస్సలు తాగొద్దు, టీ కూడా అస్సలు తాగొద్దు. నాకు చెప్పారు అంతే, కాఫీ తాగొద్దు, టీ తాగొద్దు. యాక్చువల్లీ అవి కొంచెం అడిక్టివ్ ఐటమ్స్ కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఉంటుంది, నాకు కూడా ఇప్పుడని కాదు, ట్రీట్మెంట్కి ముందు కూడా అంతే. కాఫీ అంటే నాకు చాలా అంటే చాలా అలవాటు అయిపోయింది. లైక్ ఎట్లా అంటే మార్నింగ్ లేచి ఫస్ట్ కాఫీ తాగకపోతే బ్రెయిన్ పని చేయదు, ఆ డే మొత్తం ఒక ఇట్లా క్లమ్జీగా అనిపిస్తుంది. సో అట్లా కాఫీ అనేది అస్సలు తాగొద్దు, టీ అనేది కూడా అస్సలు తాగొద్దు. వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ పన్నీర్, పాలు, పెరుగు, బటర్ మిల్క్, నో మిల్క్ ప్రోడక్ట్స్ నాకు తినొద్దని చెప్పారు. నేను కూడా అసలు ఏది కూడా టచ్ కూడా చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మటన్, ఫిష్, ఈ 2 ఐటమ్స్ని కూడా అస్సలు టచ్ చేయొద్దని చెప్పారు. ఏది కూడా నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా ఫ్రూట్స్. ఎస్, మీరు విన్నది నిజమే, ఫ్రూట్స్ అస్సలు తినొద్దని చెప్పారు. లైక్ ఎనీ ఫ్రూట్, ఏ ఫ్రూట్ అయినా సరే, బనానా, యాపిల్, వాట్ నాట్, ఏదైనా సరే ఫ్రూట్స్ని అస్సలు ఆ 14 days తినొద్దని చెప్పారు. సో నేను ఏ ఫ్రూట్ కూడా తినలేదు. ఏంటంటే ఈ మనం ఏం తింటున్నాం ఏం తింటలేం అంటే ఇప్పుడు అవన్నీ హెల్త్ ఖరాబ్ చేస్తాయని కాదు. ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, మటన్, ఫిష్ ఉంది, మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. కానీ ఏంటంటే అవి తక్కువ చేయడం వల్ల నాకు ఏమనిపించింది అంటే, ఓకే ఇవి తక్కువ చేయడం వల్ల అవి ఎక్కువ తినడం వల్ల ఎగ్ది క్వాలిటీ అనేది పెరుగుతుందని నాకు అనిపించింది. సో ఇవి ఈ ఐటమ్స్, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్స్, ఫ్రూట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, మటన్, ఫిష్ అండ్ కాఫీ, ఇవి అస్సలకి తీసుకోకూడదు. నిజంగా నేను తినడానికి చెప్పినప్పుడు తినకూడదు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇవి అస్సలు తినొద్దని చెప్పారు 14 days. సో ఈ 14 days నేను వాటి జోలికి కూడా పోలేదు. సో మీరు కూడా అవాయిడ్ చేస్తే చేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అది మనకేం హాని చేసేది ఏం కాదు కదా, 14 days కదా. సో లెట్ ఇట్ బి.
ఏంటంటే ఆల్రెడీ మనం తీసుకునే టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్స్ వల్ల మన బాడీ చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు ఏం తెలీదు. కానీ తర్వాత మనం 30స్ క్రాస్ అయ్యాక, లేకపోతే మిడ్ 30స్‌లో, లేట్ 30స్‌లోకెళ్ళాక మనకి తెలుస్తుంది. ఇంజెక్షన్స్ గానీ. మీరు నమ్మరు, నేను ఇక్కడ నడుముకి తీసుకుంటాం కదా ఇంజెక్షన్స్. నాకు ఇంకా అక్కడ ఇట్లా క్లాట్స్ లాగా ఉన్నాయి తెలుసా? ఉంటాయి అంతే. ఇక తప్పదు. ఎందుకంటే మన కోసమే, మన బేబీ కోసమే కాబట్టి ఇక సో అట్లీస్ట్ మన బాడీకి హెల్దీగా ఉండే ఫుడ్ని తీసుకొని మన బాడీని ప్యాంపర్ చేసుకుందాం. సో ఏం చేసినా ఫ్యూచర్లో వచ్చే మన బేబీ కోసమే కదా. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం. సో ఇది కూడా చాలా మ్యాటర్. అంటే నా నా డైలీ రొటీనే కదా నేను చేసేసుకుంటున్నాను, దాంట్లో పెద్దగా ఎఫెక్ట్ పడేది ఏముంటుంది అని అనిపిస్తుంది. కానీ ఎఫెక్ట్ పడుతుంది ఇన్ ద సెన్స్ మనం ఇంకొంచెం దాన్ని ప్రాపర్గా ఏమంటారు ప్లాన్ చేసుకుంటే అది మనకే మంచిగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మంచి ఏమంటారు రిజల్ట్ ఉంటుంది. సో ఎట్లా ఉండాలి అనేది నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఐ నో మనకున్న టెన్షన్కి, మనకున్న ప్రెజర్కి మనకి ఎప్పుడు ఒకటే ఆలోచన ఉంటుంది. నేను కూడా అది ఫేస్ చేశాను. కాకపోతే ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది. సో అంత ప్రెజర్ తీసుకోకూడదు. ఆ ప్రెజర్ తీసుకుంటే కూడా అది ఎఫెక్ట్ పడుతుంది మన రిజల్ట్ మీద. డైలీ వాకింగ్ చేయండి. సింపుల్ ఎక్సర్సైజెస్, లేకపోతే ప్రినాటల్ యోగా అని ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అంటే చిన్న చిన్న ఆసనాలతో యోగా ఉంటుంది. అది కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో. యోగా వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. హెవీ వర్కౌట్స్ అస్సలు చేయొద్దు. మన బాడీ మీద ప్రెషర్ పడేవి ఏ ఎక్సర్సైజెస్ కూడా మనం టచ్ చేయొద్దు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మనకి ఇచ్చే స్టిమ్యులేషన్స్, మనకిచ్చే మెడిసిన్ తోని, మనకిచ్చే ఇంజెక్షన్స్ వల్ల ఓవరీస్ అనేవి చాలా పెద్దగా బల్జ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ రావాలి, మళ్ళీ ఎక్కువ ఎగ్స్ రావాలి, అట్లా ఎక్కువ ఎగ్స్ రావాలి కాబట్టి పెద్దగా అయిపోతాయి ఓవరీస్ అనేది. లిటరల్లీ మనం ఫీల్ అవుతాం. నాకు కూడా అనిపించింది తెలుసా, లైక్ 10th డే నుంచి అనుకుంటా, 10th డే నుండి ఐ ఫెల్ట్ హెవీ. లోపల ఏదో పెరిగింది, లోపల ఏదో బరువుగా ఉంది అనేది ఫీలింగ్ మనకు వస్తుంది. సో అట్లా ఏంటంటే మళ్ళీ వాటి మీద ఇంపాక్ట్ పడుతుంది హెవీగా ఏదైనా చేస్తే. సో అస్సలు హెవీ ఎక్సర్సైజెస్ అస్సలు చేయొద్దు. యాజ్ ఐ సెడ్, స్ట్రెస్ అస్సలు ఉండకుండా చూసుకోండి. డైలీ మినిమం డైలీ ఒక 7 to 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. ఎంత మంచిగా పడుకుంటే మనకు అంత మంచిది. లేకపోతే ఇది ఉంటుంది కదా, ఫ్రై అయిపోతుంది. షార్ట్ మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, లేదా మీకు మ్యూజిక్ ఇష్టమైతే మంచి మ్యూజిక్ వినండి. ఒక చిన్న రిలాక్సేషన్ టైం మన మైండ్కి మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. యాజ్ ఐ సెడ్, నో కెఫెన్, కాఫీ, టీకి బిగ్ నో. అస్సలు వద్దు. నాకు తెలుసు నాకు అలవాటు ఉంది కాబట్టి టీ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. బట్ నో, ప్లీజ్ నో. టైంకి మెడికేషన్ తీసుకోవాలి. అంటే మెడిసిన్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇవాళ ఏ టైంకి తీసుకున్నామో రేపు కూడా మళ్ళీ అదే టైంలోపు తీసుకునేలా చూడండి. ఇవాళ ఒక టైం తీసుకొని రేపు ఇంకొక టైంకి తీసుకుంటే బాడీకి అర్థం కాదు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు నాతోని అని. సో టైం అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ మీరు సిక్ అయినా, అంటే లైక్ ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇట్లా ఏమన్నా వస్తే మాత్రం మీకు మీరే డోలోలు, పారాసిటమాల్ వేసుకోకండి. ఫస్ట్ సజెషన్ అడగండి డాక్టర్ని. వాళ్ళు ఏది సజెస్ట్ చేస్తే అది తీసుకోండి. ఎందుకంటే మనం తీసుకునే మెడిసిన్తో మళ్ళీ చెప్పలేము కదా, ఏ ఫార్ములా మిక్స్ అయితే ఎలా అవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి. సో ప్లీజ్ డూ టేక్ సజెషన్ ఫ్రమ్ యువర్ డాక్టర్. ఈ 14 days ఎవ్వరు మీతో ఉన్నా లేకున్నా, ఎవ్వరు మీకు హెల్ప్ చేసినా చేయకున్నా మీతో మీరు ఉండండి. పిల్లల్ని మీరు ఎలా చూసుకుంటారో అలా మిమ్మల్ని మీరు చూసుకోండి. అండ్ ఫైనల్లీ పికప్ డేకి ముందు ఒక 3-4 days ముందు నుంచి కూడా మీకు కోల్డ్, సర్ది అస్సలు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళ అనెస్థీషియా ఇస్తారు కదా, అక్కడ మీకు చాలా అంటే చాలా ప్రాబ్లం పడుతుంది. ఎందుకంటే నాకు ఇంకొక 3 daysలో పికప్ ఉంది అన్నప్పుడు నాకు కోల్డ్ వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఐ వాజ్ షివరింగ్ లైక్ ఎనీథింగ్. అరే
అంటే నిజంగా అది మనకి మాస్క్ పెడతారు కదా, అనెస్థీషియా ఎవరికైనా తీసుకుంటే మీకు ఐడియా ఉంటుంది, ఇట్లా మాస్క్ పెడతారు కదా, వీ హ్యావ్ టు ఇన్హేల్ ఇట్ అనమాట. అది సరిగ్గా పోలేదనుకోండి లంగ్స్లోకి, మనకి మళ్ళీ అనెస్థీషియా అది ఏమంటారు పంచ్ అయ్యాక ఆ నొప్పి అనేది మనకు తెలుస్తుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చిన్నదే, బట్ అదేంటంటే మనకి పెయిన్ ఎక్కువ తెలుస్తుంది అనేది చిన్న అనెస్థీషియా అయినా ఇస్తారు, జనరల్ అనెస్థీషియా అని చెప్పలేము. మనకి ఇన్ కేస్ ఎట్లా ఏదైనా ఉంది అనుకోండి, ప్రాసెస్ క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మిమ్మల్ని మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ మన బాడీని ఎగ్ పికప్కి రెడీ చేయడంలో హెల్ప్ చేస్తాయి. మన డ్రీమ్కి ప్రతి స్టెప్ని మంచి ఆలోచనతో తీసుకుందాం. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అండ్ స్టే స్ట్రాంగ్. సో నెక్స్ట్ వీడియోలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత నేనేం ఫుడ్ తీసుకున్నాను, అప్పుడు ఎలా నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను, సో నా లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజెస్ చేశాను అనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే స్ట్రాంగ్ అండ్ స్టే పాజిటివ్. దిస్ ఈజ్ అఖిల ఐశ్వర్య సైనింగ్ ఆఫ్. బాయ్.